మీరు కళ్ళు తిరిగి పడిపోవడం వల్లే కదా నాకొక తాతయ్య దొరికింది. అయితే ఈ పుట్టినరోజుని కూతురు మనవరాలితో చేసుకుంటున్నానన్నమాట. సరే, నేను వెళ్ళి స్వీట్ చేసి తీసుకొస్తాను. తాతయ్య మనవరాలు మాట్లాడుకుంటూ కూర్చోండి. ఆ, కూర్చోమ్మా. హ్యాపీ బర్త్డే నాన్నా. థ్యాంక్ యూ. తిను. నేను తినిపిస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు తాతయ్య. థ్యాంక్ యూ తల్లి. ఇంకొంచెం తినండి. నాన్నా, ఏంటిది? తాతయ్య, ఈరోజు మీ పుట్టినరోజు కదా, అంటే మీరు చంటి పిల్లాడన్నమాట. ఇలా కన్నీళ్ళు పెట్టుకోకూడదు. ఇది యాదృచ్ఛికమో దైవ సంకల్పమో తెలీదు, కానీ ప్రతి సంవత్సరం నా పక్కన నా కూతురు ఒక్కతే ఉండేదమ్మా. ఈ సంవత్సరం నువ్వు కూడా ఉన్నావు. నా మనవరాలుండుంటే నీ అంత ఉండేదేమో, అచ్చం నీలాగే ఉండేదేమో. ఈ కాల్ని మొత్తం ఎతికాను. ఏ ఇంట్లోనూ నా పెళ్ళం కనిపించలేదు, ఆ మైథిలి కనిపించలేదు. వీళ్ళిద్దరు యాడికెళ్ళినట్టు? ఈ ఇల్లొక్కటే బ్యాలెన్సు. దీన్ని కూడా ఎతికెత్త పోలా? ఎవరండి లోపల? లోపల ఎవరైనా ఉన్నారండి? ఇదేంటి మా ఆయన వాయిస్లో ఉంది? ఎవరో వచ్చినట్టున్నారు, చూడు. నువ్వాగు, నేను వెళ్ళి చూస్తాను. నాన్న నాన్న, ఆ? మా ఆయన వచ్చాడు. నీలకృష్ణ వచ్చాడా? అవును నాన్న. ఇక్కడికి ఎలా వచ్చాడమ్మా? అసలు ఎందుకు వచ్చినట్టు? నాన్న, ఇప్పుడు నన్ను ఆయన ఇక్కడ చూశాడంటే అమ్మకు చెప్పేస్తాడు. అమ్మకు చెప్పేస్తే అమ్మో, ఇంకేమన్నా ఉందా నాన్న? ఎవరైనా ఉంటే పలకండి బాబు. ఎవరూ పలకట్లేదేటి? మనమే లోపలికి వెళ్ళి చూద్దాం. ఎవరైనా ఉన్నారండి? ఎవరు మైథిలి, నా పెళ్ళం ఎక్కడుందే? ఎక్కడ దాచావు?
హ్మ్. అసలు మీరు ఎవరింటికి వచ్చారో తెలుసా? అసలు మీరు ఎవరి కోసం వచ్చారో అదైనా క్లారిటీ ఉందా? మీ ఆవిడ ఇక్కడ ఉండడం ఏంటి? హలో, నాకంతా తెలుసు. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ ఆవిడ ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఇగో, ఏటి తెలియనట్టు నాటకాలు ఆడద్దు. నువ్వు నా పెళ్ళాన్ని ఆటో ఎక్కించి తీసుకెళ్ళటం నా కళ్ళారా చూశాను. అవును, మీ ఆవిడ్ని ఆటో ఎక్కించుకున్నాను. నేను హాస్పిటల్ దగ్గర దింపేశాను కదా. ఆ? ఏటి, హాస్పిటల్ దగ్గర దింపేశావా? అవునండి. అంతగా డౌట్ ఉంటే మీ ఆవిడకి ఫోన్ చేసి అడగండి. సెత్త సెత్త చేసి మీ ఇద్దరి సంగతి తేలుత్తా. ఈ అమ్మాయి నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా? నా పెళ్ళాం ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. సర్లే, అది ఇంటికొచ్చాక దాని సంగతి తేలుత్తా. అవునా, ఇంతకీ ఇంట్లో నువ్వున్నావేటి? ఇది మా కస్టమర్ ఇల్లు. ఇన్సూరెన్స్ చేయించడానికి వచ్చాను. మీరు కూడా ఇన్సూరెన్స్ చేయించుకుంటారా? పోయిన వెంటనే డబ్బులు వస్తాయి. మా అత్తయ్య గురికి చేయిస్తానులే. ప్రస్తుతానికి వస్తాను. చాలా థ్యాంక్స్ మైథిలి. దేవతలాగా వచ్చి నన్ను కాపాడడమే కాకుండా ఈ ఆపద నుండి కూడా మమ్మల్ని కాపాడావు. నీ మేలు ఈ జన్మకే కాదు, ఏ జన్మకి మర్చిపోలేను. భలేవారండి. తండ్రి కూతుళ్ల ప్రేమను చూసిన తర్వాత నేనేంటి, ఆ దేవుడైనా కరిగిపోయి సహాయం చేయాల్సిందే. వస్తానండి, వస్తాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఆ ఫోటోలో చివర అయినా అతనా? అతని పేరు గుణశేఖరమ్మా. ఒకప్పుడు మా కంపెనీలో అకౌంటెంట్. అంటే నాన్నకి ఈ కుటుంబం గురించి ముందే తెలుసా? అందుకేనా ఈ లీలాకృష్ణని చూసినా, ఆ ఫ్యామిలీని చూసినా భయంతో దాక్కుంటున్నారు? అయితే గతంలో వీళ్ళ మధ్య ఏదో జరిగి ఉంటుంది. అది నాకు చెప్పడం ఇష్టం లేకే ఎన్నిసార్లు అడిగినా దాటేస్తున్నారు. మైథిలి, ఆయనెవరో నీకు తెలుసా అమ్మా? ఆ, ఆ, లేదండి. ఆ, ఊరికే అడిగాను. సరే. ఇంత మంచి మనసున్న అమ్మాయి ఏ ఇంటి కోడలవుతుందో కానీ ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటుందమ్మా. అవును నాన్న. ఆ, సరే నాన్న, నాకు టైం అయిపోతుంది. నేను వెళ్ళొస్తాను. అలాగే అమ్మా. జాగ్రత్త నాన్న.
జాగ్రత్తమ్మా. ఉమ్. ఆటో ఆడిదాకా వెళ్ళింది, కానీ అంతలోనే నా పెళ్ళం ఎట్టా మాయమైపోనాది. అసలు యాడికెళ్ళినట్టు, ఎవరిని కలవటానికి వెళ్ళినట్టు? ఆగక్కడ. యాడికెళ్ళా? ఆ, ఎక్కడికి వెళ్తానండి? ఆ, గుడికే కదా వెళ్తాను. ఎదవ డ్రామాలొద్దు. నిన్నెదురింటి అమ్మాయి ఆటో ఎక్కించుకెళ్ళటం నిన్న కళ్ళారా చూశాను. దేవుడా, నేను నాన్నను కలిసిన విషయం ఈయనకు తెలిసిపోయిందా? అడుగుతుంటే మాట్లాడవేటి? యాడికెళ్ళావు? ఎవరిని కలవటానికెళ్ళావు? చెప్పో. ఆ, మీకంతా తెలిసాక అబద్ధం ఎందుకండి? నేను ఉపవాసం ఉండడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయానండి. దాంతో మైథిలి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. ఆ విషయం చెప్తే మీరు కంగారు పడతారని. ఎదవ డ్రామాలొద్దు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలా? ఎవడింటికో వెళ్ళావు. ఆ, 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 అది డాక్టర్ గారు ఇల్లండి. ఆహా, నిజమా? ఉమ్, ఆ, అవునండి. ఆ, ఆ ఇంట్లో డాక్టర్ గారు ఉంటారంట. ఆ, మైథిలికి బాగా తెలుసంట. అందుకే అక్కడికి తీసుకెళ్ళింది. ఇది చెప్పింది నిజమా అబద్ధమా? ఏముంది, ఇంకోసారి ఆ ఇంటికెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. నిజంగా ఆడ డాక్టర్ ఉన్నాడనుకో, ఇది చెప్పింది నిజం, లేదంటే అబద్ధం. అదే సంగతే. ఆ? ఉమ్, అందుకే ఉపవాసం ఉండొద్దు అని చెప్పేది. ఆ? నమస్కారం నమస్కారం, రండి రండి. సుహాసిని గారిని పిలుస్తారా? అట్నే అట్నే. సిస్టరో సిస్టరో, మీకోసం మన అసోసియేషన్ మెంబర్లు వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. ఫోన్ చేస్తే నేనే మన అసోసియేషన్కి వచ్చేదాన్ని కదా. ఏం చెప్పమంటారు సుహాసిని గారు? ఎవరికైనా కాలనీలో ప్రాబ్లం వస్తే మన అసోసియేషన్ సాల్వ్ చేస్తుంది. కానీ ఫస్ట్ టైం మన అసోసియేషన్కి ప్రాబ్లం వచ్చింది. వాట్? మన అసోసియేషన్కి ప్రాబ్లమా? ఏంటది? నా కూతురి కోసం ఆన్లైన్లో ల్యాప్టాప్ ఆర్డర్ చేశాను, ఇంతవరకు రాలేదు. డెలివరీ బాయ్కి ఫోన్ చేస్తే ఆల్రెడీ ఆయన డెలివరీ ఇచ్చేశానన్నాడు. ₹1,00,000 ల్యాప్టాప్ మేడం, ఎవరో దొంగతనం చేశారు. దొంగతనమా? అవునండి, కాంచీపురం పట్టుచీర ఆర్డర్ చేశాను. డెలివరీ బాయ్కి ఫోన్ చేస్తే ఆల్రెడీ డెలివరీ ఇచ్చాను అన్నాడు, కానీ నా చేతికి మాత్రం రాలేదు. దాన్ని కూడా ఎవరో దొంగతనం చేశారు. ఎప్పుడు లేంది మన కాలనీలో ఈ దొంగతనాలేంటి? ఎన్ని దొంగతనాల కాలనీలు ఒకే రోజు జరిగినాయంటే ఇవన్నీ ఆ సత్యవతి సేతిబాటం అయ్యి ఉంటాయి.
అవునండి, ఈ దొంగతనాలన్నిటికీ కారణం ఆ సత్యవతని నాకు కూడా అనిపిస్తుంది. ఇంతకాలంగా మన కాలనీ ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఒకే రోజు ఇంతమంది ఇళ్లలో దొంగతనాలు జరిగాయంటే అది మన అసోసియేషన్కే అవమానం. దీని మీద మనం ఏ చర్యలు తీసుకోలేమా? భలే చెప్పారు. మా ఇంట్లో కుక్క పోతేనే దిక్కులేదు. మేమే ఎవరితో చెప్పుకోవాలో తెలియక మాలో మేమే నలిగిపోతున్నాం. అది పోలేదు, గొలుసు విప్పుకొని వెళ్ళిపోయింది. ఎవరికి దొరికిందో ఏంటో అని మేం కూడా వెతుకుతున్నాం. ఎవరికో ఏంది సిస్టరో, ఆ సత్యవతికే దొరుకుంటది. నాటకాలు ఆడుతాంది. సరిపోయింది. కాలనీ ప్రెసిడెంట్ అయ్యుండి మీ కుక్క పోతేనే దిక్కు లేదంటే ఇంకా మా వస్తువులు పోవడంలో తప్పే ఉందిలేండి. నేనప్పుడే చెప్పాను వాళ్ళని ఇల్లు ఖాళీ చేయిద్దామని. మీరు విన్నారా? సాక్ష్యాలు లేకుండా ఎలా ఖాళీ చేయిస్తారు అన్నారు. ఇప్పుడు చూడండి, మన అసోసియేషన్ మెంబర్స్ ఇళ్లలోనే దొంగతనం జరిగింది. ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుచేటు. అవును మేడం, మీ ఇళ్లల్లోనే వస్తువులు పోయాయంటే ఇలాంటి వాళ్ళ అసోసియేషన్ మెంబర్గా పనికిరారని వచ్చే ఎన్నికల్లో కూడా మనల్ని ఓడిస్తారు. అలా జరగడానికి వీల్లేదు. ఎప్పటికైనా సరే నేనే ఈ కాలనీకి ప్రెసిడెంట్గా ఉండాలి. అయితే వెంటనే ఆ దొంగని పట్టుకోవాలి సిస్టరో. అవునన్నయ్య, ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టకూడదు. వెంటనే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. అది చేసిన దొంగతనం నిరూపించి పోలీసులకి పట్టించాలి. ఆ తర్వాత కాలనీ నుంచి గెంటెయ్యాలి. అప్పుడే మన కాలనీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. ఇగో చూశారుగా, మా సిస్టర్ మాటిచ్చిందిగా, త్వరలోనే మీరు పోగొట్టుకున్న వస్తువులన్నీ వచ్చేస్తాయి. అలాగే. ఆ, ఆ, ఆ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ మేడం, మొత్తానికి నీకిచ్చిన పని పూర్తి చేశావు. థ్యాంక్స్. ఇంతకీ మన బాస్కి మ్యాటర్ ఏంటో తెలుసా? నేనైతే చెప్పలేదు, కానీ ఎందుకో తెలీదే 1 అవర్ నుంచి తెగ టెన్షన్ పడుతున్నాడు. టెన్షన్ పడుతున్నారా? ఎందుకు? నాకెలా తెలుస్తుందే? నువ్వే వెళ్ళడుగు, విషయం ఏంటో నీకే తెలుస్తుంది. సరే, ఇప్పుడు వస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రామా రా. వెళ్ళిన పని ఏమైందమ్మా? గ్రాండ్ సక్సెస్ సార్. జానకి రామయ్య స్వీట్ షాప్లో పనిచేస్తున్న చాలా మంది ఎంప్లాయీస్తో మన బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయించాను. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇంత పెద్ద సక్సెస్ సాధిస్తే కంగ్రాచులేషన్స్ అని ఆనందంగా చెప్పకుండా ఇలా బాధగా చెప్తారేంటి? నవ్వుతూ చెప్పే అవకాశం లేక వాట్ హ్యాపెండ్ సార్? మన ఏజీఎం గారు ఫోన్ చేశారమ్మా. ఏజీఎం గారా? అవునమ్మా, రేపు మన బ్రాంచ్కి వస్తున్నారంట. ఆయన వచ్చే సమయానికి జానకమ్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి కనీసం 100 అకౌంట్లైనా మన బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అవ్వాలంట. అలా గనక అవ్వకపోతే మన ఇద్దరు ఉద్యోగాలు పీకేస్తానన్నాడమ్మా. ఏంటి సార్ ఇది? జానకమ్మ గారి కంపెనీ ఏమో మన బ్యాంక్లో ఫ్రాడ్ జరిగింది అంటారు. అందుకే మన బ్రాంచ్లో ఉన్న అకౌంట్స్ అన్నీ వేరే బ్రాంచ్కి మార్చేస్తామంటారు. కానీ సార్ ఏమో ఎట్టి పరిస్థితుల్లోనూ జానకమ్మ గారి కంపెనీ అకౌంట్స్ అన్నీ మన బ్యాంకే ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటారు. అంత ఈజీ అనుకుంటున్నారా? తీసేస్తే తీసేమనండి సార్. అమ్మా అమ్మా, నీకింకా పెళ్లి కాలేదమ్మా, పిల్లలు కూడా లేరు. సార్ ఏం మాట్లాడుతున్నారు? సారీ అమ్మా, సారీ. అదేనమ్మా, పెళ్ళి పిల్లలు లేరు కాబట్టి ఉద్యోగం ఊడిపోయినా ఏమీ కాదు. అదే నాకు పెళ్ళై పిల్లలు ఉన్నారమ్మా. ఈ ఉద్యోగం పోతే నేను అడుక్కు తినాలమ్మా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ ఆ ఏజీఎం వచ్చేలోగా ఆ జానకమ్మ కంపెనీలో ఉన్న సీఈఓని మన బ్రాంచ్కి చీఫ్ గెస్ట్గా తీసుకురావాలమ్మా. సార్
అతను తింగరోడు సార్. పైగా బిల్డప్లు ఎక్కువ. మన బ్రాంచ్లో ఏదో మోసం జరిగిందని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు సార్. అతన్ని తీసుకురావడం అంటే చాలా కష్టం సార్. కష్టమే కాదు, అస్సలు కుదరదు కూడా. అమ్మమ్మమ్మమ్మ, అంత మాట అనుకు తల్లి, చచ్చి నీ కడుపును పుడతాను. సార్ నువ్వే ఏదో ఒకటి చేసి ఆ కంపెనీ సీఈఓని మన బ్రాంచ్కి తీసుకురాగలిగితే మన ఇద్దరు ఉద్యోగాలు నిలబడతాయి. ప్లీజ్ అమ్మా, నన్ను కాపాడు. వయసులో నాకంటే చిన్నదానివైనా నీకు దండం సార్, సార్, పెడుతున్నానమ్మా. ఏంటి సార్ ఇది? అవునమ్మా, ఈ ఒక్క పని చేసావంటే మనమిద్దరం రిటైర్ అయ్యేదాకా హ్యాపీగా ఇదే బ్యాంకులో ఉద్యోగం చేసుకోవచ్చు. మీకు ప్రాబ్లం అర్థం కావట్లేదు. అతను నన్ను చూస్తే అంత ఎత్తున ఎగురుతున్నాడు, మీరేమో లైఫ్ అండ్ డెత్ అంటున్నారు. ఎలా సార్?